నీ దగ్గర ధనం సమృద్ధిగా ఉందనుకోండి, నీకు స్నేహితులు వస్తారు, నీకు అయినపోయిన వారు వస్తారు, నీకు బంధువులు వస్తారు. ఎందుకో తెలుసా? అయ్యా నువ్వు నాకు బంధువు కావాలి, నువ్వు నా స్నేహితుడివి. కారణం ఏంటంటే నీ దగ్గర ధనము ఉన్నంత వరకు ఎవరైనా నిన్ను ప్రేమిస్తారు. దేనిని బట్టి? నిన్ను బట్టి కాదు, స్వతహాగా తన మానవత్వాన్ని బట్టి ఎవరు ప్రేమించరు. కానీ నీ దగ్గర ధనము విస్తారముగా ఉంటే నిన్ను ప్రేమించేవారు అనేక మంది. నీవు అనుకుంటావు, అబ్బా నాకు వచ్చిన ఈ ప్రేమ ఎంత గొప్పదనుకుంటున్నావు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ప్రేమ? స్నేహితుల నుంచి వచ్చింది, బంధువుల నుంచి వచ్చింది. వీళ్ళందరూ నన్ను చూసి నన్ను ప్రేమిస్తున్నారని నీవు అనుకుంటావు. కానీ వాళ్ళు చూచి ప్రేమించేది నిన్ను చూసి కాదు, నీ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని. ధనము లేని వాడికి విలువ ఉంటుందా అండి ఈ లోకంలో? ధనము లేనటువంటి వాడికి ఈ లోకములో ఘనత ఉంటుందా? ధనము లేని వాడికి ఈ లోకములో విలువ ఉంటుందా? ధనము లేని వాడు గౌరవం పొందుతాడా అనంటే గౌరవం పొందలేడు. ఎందుకంటే మనుషులు పై రూపాన్ని చూస్తారు, మనుషులు నీ పై స్థితిగతులను చూస్తారు. కానీ దేవుడు ఒక్కడు మాత్రమే అంతరంగాన్ని పరిశీలించగలిగిన దేవుడు.